Proverbs 22 verse 6. బాలుడు నడవవలసిన త్రోవను బాయ్స్ గర్ల్స్ నడవవలసిన త్రోవను రోడ్డును వానికి నేర్పుము. వారికి నేర్పాలా. అదే ఇక్కడ నడుస్తా ఉంది. మీరు ఎట్లా వెళ్ళాలా జీవితానికి మీకు రోడ్ సిద్ధపాటు చేస్తా ఉన్నాం. వాడు పెద్దవాడైనప్పుడు ఆ బాయ్స్ ఆ గర్ల్స్ మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దాని నుండి అది నేర్చుకున్న దాని నుంచి తొలగిపోడు. ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ పోరంట, స్ట్రైట్ గానే వెళ్ళిపోతారంట. మరి క్రమశిక్షణ ఇంపార్టెంటా నాట్ ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్. మీ టీచర్స్ కానీ మీ సార్లు కానీ ఎవరన్నా కానీ అంటే అందరు కొట్టాలా కారం పెట్టాలా అంటలేండి నేను. క్రమశిక్షణ ఓకేనా? కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది తిడితే వింటారు, కొంతమంది కొడితే వింటారు, కొంతమంది అన్నం బంద్ చేస్తే వింటారు. చాలా విధాలుగా ఉంటాయి. కాబట్టి మరి గుర్తు చేసుకోండి, గుర్తు పెట్టుకోండి ఈ వర్స్. ప్రావర్బ్స్ 22 verse 6. బాలిక బాలుడు నడవవలసిన త్రోవని వాడికి చిన్నప్పుడే నేర్పియాలా. ఎప్పుడు నేర్పియాలా? మీరు ఎప్పుడు చిన్నగా ఉంటారు? 25 వరకు చిన్నగానే ఉంటారు. 26 తర్వాత అప్పుడే నడవనికి వస్తుంది అనమాట. మీకు ఇంకా పెద్ద గాలే, అప్పుడే మెల్లగా స్టెప్ వేస్తారు. 26 అయిపోయినా మేము గ్రేట్ అని కాదు, అర్థమైనా? మీరు గ్రేట్ అని అనుకుంటే నా దగ్గర రండి, అప్పుడు పెడతా కారం మళ్ళీ. ఈరోజు ఒక టెస్ట్ మనీ నాకు ఇజ్రాయెల్ నుంచి ఫోన్ వచ్చింది. మీకు మీరు రాకముందు 3 రోజులు ఫోన్ చేస్తున్నారు. ఈరోజు లేపిన నేను ఆ ఫోన్లో ఏమంటారు తెలుసా? సార్ మన జీసస్ అబ్బాయి సార్, ఆయన ఇజ్రాయెల్లో సేవ చేస్తుండట. ఎలా చేస్తుండు? ఆ ఇజ్రాయెల్లో సేవ చేసి టెస్ట్ మనీ చెప్తుంటే మేము ఆ వీడియో విన్నాం సార్ అంటారు. నాకు కూడా తెలియదు. వాడు ఇజ్రాయెల్ పోతున్నాను చెప్పిండు. సేవ ఇక్కడ హైదరాబాద్లో సేవ చేస్తూ ఉండే, కానీ ఇజ్రాయెల్ పోయిన సంగతి నాకు తెలియదు. ఈరోజు ఇప్పుడే 5:30కి ఇక్కడ రావాల ముందే ఫోన్ వచ్చి ఒక యూట్యూబ్ వీడియో వచ్చింది. ఆ యూట్యూబ్ వీడియో వస్తే మన జీసస్ పిల్లోడు ఇజ్రాయెల్కి వెళ్ళి మెసేజ్ పెట్టినట. మెసేజ్ పెట్టి పెద్ద మర్మాలు చెప్తుంది. సార్ ఇజ్రాయెల్ నుంచి యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు, యేసుప్రభు ఇట్లా చేసిండు, ఇక్కడ ఇది ఉంది అది ఉంది, బైబుల్లో ఇది రాసిండు అది రాసిండు అని మొత్తం వాడు సీక్రెట్స్, బైబుల్ సీక్రెట్స్ చెప్తా ఉన్నాడట. ఆయన ఎవరు? మీలాంటి బాలుడు పెద్దగా అయిన తర్వాత వాడి త్రోవ తప్పినా చూస్తున్నారా? అందుకే మీరు ఇక్కడ ఉన్నప్పుడే నిరీక్షణ కూడా అదే అన్నాడు, లిడియా టీచర్ కూడా అదే అంటుంది. ఏం చేయాలా? వర్షిప్ చేయాలా, ఆరాధన చేయాలా. ఆ పిల్లోడు ఇక్కడ ఉన్న పిల్లోడు చాలా, ఆ ఫ్యామిలీ అంతా మంచిగా ప్రేయర్లో, భయంతో, వాక్యంతో, వర్షిప్తో చాలా వాళ్ళు ఫైర్గా ఉంటుండే. ఇక్కడ అక్కడ నడుస్తుండే ప్రేయర్ మా ఇంటి మీద హాల్లో. అప్పుడు వాళ్ళు ఈరోజు వాడికి చాలా నేను ప్రాఫెసీస్ ఇచ్చిన వాడికి. అసలు వాళ్ళు రాత్రి లిడియా టీచర్ సేమ్ స్టోరీ. రాత్రి ఇల్లు ఊరు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు వాళ్ళు. వాళ్ళని చంపేయాలని, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ని చంపేయాలని చాలా గొడవ ఊర్లో. రాత్రి వస్తే ఎవరో చెప్పినారంట ఆయన జీసస్ వే ఉంటుంది, తెలుగు మీడియం, ముగ్గురు తెలుగు మీడియం వచ్చిండ్రు. వస్తే సాయంత్రం పూట వచ్చిన తర్వాత నేను ఆడ యాక్చువల్గా జెండా ఉంది కదా, జెండా అది విట్నెస్. దేవుడు ఇసులో వచ్చినప్పుడు నేను ఏమేమి మాట్లాడినా జెండాకి అన్నీ తెలుసు. ఆ జెండా మీద కూర్చొని మాట్లాడుతుంటే ఫోన్ ఎప్పుడు సాయంత్రం పూట 4 to 6. అప్పుడు ఈ గేట్ ఏం లేదనమాట. అప్పుడు ఈ బిల్డింగ్ లేదు, ఓన్లీ అదే బిల్డింగ్ ఒకటే ఉన్నది, ఆ షెడ్ ఒకటి ఉన్నది. ఆ జెండా మీద కూర్చుంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఇట్లా అంటున్నారు. రోడ్డు మీదకి కనిపిస్తుంది, ఆడికి కనిపిస్తున్నాయి ఇట్లా అని చెప్తుంది. అందరు పోయేటోళ్ళు ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ సర్పంచులు వీళ్ళు అట్లా. ఇక ధన్మని వచ్చేస్తుండే కూడా, నేను ఉన్నానని చెప్పి వచ్చేస్తుండే ఆడికి. ఇక ఒకరోజు వీళ్ళు 5 వస్తున్నారు. ఎవరు అని చూస్తే వచ్చేసి లోపలికి. ఇక వాళ్ళ డాడీ ఏడుస్తున్నాడు, వాళ్ళ మమ్మీ ఏడుస్తున్నది, పిల్లలు చిన్నగా ఉన్నారు. చిన్నగా 3 బాయ్స్, 2 బాయ్స్, ఒక పాప, చిన్న పిల్లలు. ఏమైందంటే అంతా వదిలేసి చిన్న బ్యాగ్తోని వచ్చేసినాం సార్, అంతా వదిలిపెట్టి వచ్చేసినామని అన్నాను. మా ఆస్తి మా సామాన్లు అన్నీ వదిలిపెట్టి మేము వచ్చేసినాం, ఎందుకంటే మమ్మల్ని చంపేయాలని ప్లాన్ చేసిండ్రు మా వాళ్ళే. సో ఆ రోజు వాళ్ళు అన్నారు పైసలు లేవు, పిల్లలకు చదువు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తిననికి తిండి లేదు, హైదరాబాద్లో ఎవరు లేరు, చుట్టాలు లేరు, ఏం లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఖమ్మమో ఎటో గుంటూరు సైడ్ ఎడికి వచ్చిన వాళ్ళు, గుంటూరు అనుకుంటా, గుంటూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, గుర్తులేదు నాకు. ఎవరు లేదు వాళ్ళకి. ఆ 3 ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళు 10th చాలా మంచిగా చదివి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు దాని తర్వాత 3 సేవలనే చదువుకున్నారు, వర్క్ చేసిండ్రు. వాళ్ళ డాడీ కొంచెం సిక్ అయిపోయిండు, ప్రాబ్లం అది ఇది చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మొన్న లాస్ట్ ఇయర్ చచ్చిపోయాడు ఆయన పాపం. మొన్న ఇప్పుడు 1 year యానివర్సరీ చేసారు. సో అది ఇప్పుడు వాళ్ళ డాడీ లేడు, వాళ్ళ మమ్మీ నది 4 ఉన్నారు. ఒకడు ఇజ్రాయెల్ పోయిండు. ఇజ్రాయెల్ నుంచి వాక్యము ప్రకటిస్తూ నేను జీసస్ వేలో చదువుకున్నాను, నా జీవితము 0 ఉండే, తెలుగు మీడియం ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఇప్పుడు దేశాలు తిరుగుతున్నా. నేను ఇజ్రాయెల్ దేశంలో ఏం నడుస్తున్నా, వార్ నడుస్తుంది. ఆ వార్ నడుస్తుంటే కూడా ఆయన కూర్చున్నాడు, సేవ చేస్తున్నాడు, వార్లో సేవ చేస్తున్నాడు. ఇజ్రాయెల్లో బతకాలంటే ఈజీ కాదు. ఒక్క బాటలు నీళ్ళు ఎత్తుంటే తెలుసా? అది నా బాటలు 1000 రూపాయలు ఉంటుంది.
ఇంకా ఎండాకాలంలో 2000 ఉంటుంది. అర్థమైనా? చాలా కాస్ట్లీ, నీళ్ళు చాలా కాస్ట్లీ అక్కడ. అంటే అన్ని కాస్ట్లీయే, నీళ్ళు దొరకవాడా. అక్కడ ఆయన బతుకుతున్నాడు. సో ఆయన కోసము నిన్న టెస్ట్ మనీ ఇచ్చిందంటే నేను చెప్పిన లింక్ పంపించండి, నేను చూస్తా వీడియోలో అని చెప్పి. జీసస్ వేలా నేను ఇలా అయినా ఈ రోజు ఇంత దూరం ఉన్నానంటే నాకు జీసస్ వేనే ఇంతవరకు తీసుకొని వచ్చిందని చెప్పి సాక్ష్యం ఇచ్చిందంట. నాకు కూడా తెలియదు, అది ఎవరో విని నాకు ఫోన్ చేసి చెప్తుంటే నేను మీకు చెప్తున్నా. ఇది ఫ్రెష్గా ఇప్పుడే వచ్చింది బేకరీలోకి, చెప్తున్నా మీకు హాఫ్ అన్ అవర్ ముందే, ఇది రాకముందే. అర్థమవుతుందా? ఎంత క్రమశిక్షణ ఉంటుంది తెలుసా వాళ్ళకు. ఆ ముగ్గురికి, అసలు ముగ్గురే కాదు, చాలామంది పిల్లలు చాలా స్ట్రిక్ట్గా ఉంటుండే. ఆ టైంలో ఈ మ్యాథ్యూ సార్ వేరే. ఆ పాత పిల్లలు నన్ను చూస్తే నన్ను గుర్తుపట్టారు. ఇప్పుడు ఏం సార్ మీరు ఇంత మంచిగా అయిపోయారు అని అంటారు. ఏంటి ఏం సార్ మీరు ఇంత మంచిగా అయిపోయారు అంటారు. వాళ్ళు చూస్తే నన్ను గుర్తుపట్టారు. ఈయననే మ్యాథ్యూ సార్ అంటారు. బయటకు చూసి ఈయన మ్యాథ్యూ సార్ మాటలు వేరే ఉన్నాయి, ఎవరిని కొడతలేడు, ఎవరిని తిడతలేడు, వాళ్ళు అల్లరి చేస్తుంటాడు, ఏం అంటలేడు అని వాళ్ళే షాక్ అయిపోతారు. సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. సార్ ఎస్ఎస్ బ్యాట్ ఉండే సార్ అంటారు. ఏంటి ఎస్ఎస్ బ్యాట్ అంటే? క్రికెట్ బ్యాట్ బ్రాండ్, అది ఎస్ఎస్ శ్రీకాంత్ ఏదో అంటుండే, అది బ్యాట్ నాకు గుర్తులే పేరు. ఒకసారి ఆ బ్యాట్ పడ్డా సార్ నాకు వెనకాల మీరు కొట్టిరా అని అన్నాడు లక్ష్మణ్ అన్న. నాకు కూడా తెలియదు, అసలు నేను కొట్టినాడే తెలియదు నాకు. ఒకరోజు సడన్గా వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. టీచర్ చెప్పింది కదా సాక్ష్యం. అట్లా ఈరోజు నేను ఎందుకు ఇట్లున్నానంటే, సారు ఒకరోజు నన్ను బ్యాట్తో కొడితే ఈరోజు నేను ఇట్లా అయినా అని అన్నాడు. నేను షాక్ అయిపోయినా. నేను ఎప్పుడు కొట్టినా నిన్ను అని. లేదు సార్ మీరు కొట్టిన అక్కడ స్టెప్స్ కదా కొట్టిండ్రు, గ్రేస్ టీవీకి పోతావు కదా మీద స్టెప్స్ కూడా నన్ను పెట్టి కొడితే సార్ ఆ రోజు నా జీవితం మారిపోయింది సార్. ఈరోజు 50 మెంబర్స్ టీమ్ లీడర్ ఆయన ఐటీ కంపెనీలా. ఏం లీడరు ఆయన, కింద 50 మంది ఉంటారు. మీరు లైఫ్లో ఏదన్నా కావాలి అని అంటే మీరు కష్టపడాలా. ఏం చేయాలా? దెబ్బలు తినడం కాదు, కష్టపడాలా. అర్థమైందా? కష్టపడకపోతే ఏమవుతుంది? ఫ్యూచర్లో కష్టపడాలా. ఇప్పుడు 10 years మీరు కష్టపడలేదు అనుకో, 10th క్లాస్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ 10 years, ఓకేనా? ఇక తక్కువ వాళ్ళు 11 years, 9th క్లాస్ వాళ్ళు 11 years, 8th క్లాస్ వాళ్ళు 12 years, అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకొని మీరు కష్టపడాలా. కష్టపడితేనే ఈరోజు ఇజ్రాయెలు అక్కడికి పోయిందని చెప్పిన యాష్లీ అక్క అమెరికాలో, అలా డాడీ ఉన్నాడా? మమ్మీ పని రాదు, పాట రాదు, ఏం రాదు, గిట్లుంటుండే. ఇగో ఈమె లెక్క చిన్నగా ఉంటుండే యాష్లీ గ్రేస్. ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. ఆమెకి ఎవరు లేరు వెనక ముందు, డాడీ లేడు, మమ్మీ అంత లేదు. మమ్మీకి అంకుల్స్ ఏమన్నారు తెలుసా? ఏమమ్మా నీ బిడ్డను అట్లా రోడ్డు మీద పంపిస్తావా? జూబ్లీహిల్స్ పోతుందా పని చేయడానికి? బుద్ధి లేదు నీకు? పెళ్లి చేసి ఇచ్చేసాయి. పైసలు ఇస్తారా? ఇయ్యరు. పెళ్లికి మాత్రం బిర్యానీ నీకు వస్తారా? ఆమె ఏం చేసింది? నేను పెళ్లి చేసుకోను, నేను కష్టపడాలా నేను లైఫ్లా, నేను శ్రమ పడాలా, బాధపడాలా, రాత్రి పండుకోవద్దు. ఆమెకు ఎయిర్ హోస్టెస్ కావాలని చాలా ఇష్టం ఉండే. ప్లేన్లో పోవాలని చిన్నప్పటి నుంచి ప్లేన్ చూస్తుండే. అసలు అన్ని ప్లేన్లు ఇక్కడికి దిగుతుండే. ముందు బేగంపేట ఉండే ఎయిర్పోర్ట్, ఇప్పుడు వస్తలే ప్లేన్. రోజు ఇట్లా ప్లేన్ ఇటుకెళ్ళి దిగుతుండే. ఇక ఆమె చూస్తుంది ఎయిర్ప్లేన్ అంటుండే. ప్లేన్లో ఎయిర్ హోస్టెస్ కావాలని చాలా ఇష్టం ఉండే ఆమెకు. మొత్తం ఇంటర్ అయిపోయింది, కోర్స్ చేసింది, అన్నీ చేసింది. ఎయిర్ హోస్టెస్ కోర్స్, డిస్టింక్షన్, ఇంగ్లీష్ మాట్లాడితే అమెరికా. ఇక్కడ జీసస్ వేల చదువుకున్న వాళ్ళంతా అంతే ఉంటారు. అంతా సెలెక్ట్ అయిపోయి థ్యాంక్ యూ సార్ అన్నది. ఏమన్నది? థ్యాంక్ యూ సార్ అని చేతులు జోడించింది. వెయిట్ అన్నారు. వాట్ ఈస్ దిస్ ఏమన్నారు? ఏరోప్లేన్లలో అడ్డమైన అనే డిజైన్లు నడవవు. టాటూలు గిట్టులు పెట్టుకోకరు. జీవితంలో నిన్ను అది రిజెక్ట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? కొత్తగా ఫ్యాషన్ వచ్చింది, గుండు చేసుకొని టాటూలు పెట్టుకుంటారు. ఇట్లా గుండు చేసుకొని ఇంకేడైనా పెట్టుకుంటున్నారు, మళ్ళీ రిజెక్ట్ అయిపోతారు. పాస్ అయిపోయింది ఆమె. 1 year 1.5 year కోర్సు చేసింది. పైసలు ఇచ్చి కోర్సు కష్టపడి ఆమె డ్రీమ్, ప్యాషన్. నేను ప్లేన్లో తిరగాల, ప్రతి ప్లేన్లో తిరిగి మొత్తం దేశాలు తిరగాల, కమర్షియల్ ప్లేన్స్. అంత పాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్ అన్నది. అంతే. ఆ థ్యాంక్ యూ చెప్పకపోతే సెలెక్ట్ అయిపోయిన తర్వాత పోయి తీసేస్తే నన్ను అది వేరే ఉంటుండే. కానీ అది ఇంత టాటూ, అది ఇంకా చెడ్డ టాటూ కూడా కాదు. ఆమె ఏదో మంచిగా రాసుకుంది, యాష్లీ గ్రేస్ ఏదో రాసుకుంది, ఆమె పేరు ఏదో. రిజెక్ట్ అయిపోయింది. ఎట్లా ఉంటుంది? లైఫ్ అంతా కష్టపడ్డది, ఆ లైఫ్ గోల్కి సెలెక్ట్ అయిపోయి హఠాత్ మన కింద స్నేక్ అండ్ ల్యాడర్ తెలుసా మీకు గేమ్? ఆ స్నేక్ అండ్ ల్యాడర్ అన్న నెంబర్ 2 గాడికి వస్తుంది. ఈమె -100 జీరోలకి వెళ్ళిపోయింది. ఎట్లుంటుంది జీవితం? డాడీ లేడు, మమ్మీ అసలే ఏం లేదు,
వెనక ముందు బ్యాకింగ్ ఎవరు లేరు. అప్పుడప్పుడు ఫోన్ చేసి సార్ అని చెప్పి నాతో మాట్లాడుతూ ఉండే, ఎంకరేజ్ చేస్తూ ఉండే. దాని తర్వాత ఏం చేయాలా? లేదు సార్ నేను కష్టపడతా సార్, నా జీవితం ఇంతే కాదు అని చెప్పి కంప్యూటర్ కోర్స్కి వెళ్ళిపోయింది ఆమె. కంప్యూటర్ కోర్స్ పోయేసి ఐటీ జాబ్ సెక్యూర్ చేసుకుంది. 1 సంవత్సరం ఏదో చేసుకొని ఐటీ జాబ్ చేసింది. ఐటీ జాబ్ చేసి ఏదో చిన్న ఉన్న 1 year అంటే ఐటీ జాబ్ ఏదో ఒక 15-20 వేలు వచ్చి జాబ్ పోయింది. రోజు పోతుంది, మంచిగా ఉంటుంది, తెల్లగా. పవిత్ర ఏది ఆ కలర్ ఉంటుంది తెల్లగా, ఇక మైమేలెన్సుడు అట్లుంటుంది కలర్, మంచిగా ఉంటుంది. హైటెక్ సిటీకి పోయి రోజు వస్తుండే. వెరీ ప్యూర్, వెరీ హోలీ, వెరీ ఇన్నోసెంట్, వెరీ నైస్. అడ్డమైన లెక్కలు చేయకపోతుండే. ప్రేయర్, బైబిల్, ఇల్లు, ఆఫీస్, అలా 2-3 ఫ్రెండ్స్ ఉంటుండే. పాపం మా 2-3 ఫ్రెండ్స్ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పాపం బ్యాండ్ బజాయిస్తున్నారట. ఇప్పుడు ఏమైంది ఆమెది జీవితం? కష్టపడాలా, 20,000 శాలరీ వస్తుంది, ఏం చేయాలా? ఫోన్ చేసింది నాకు. కమల్ అన్న పెళ్ళిలో దొరికింది. కమల్ తెలుసా మీకు? కమల్ కూడా మన దగ్గర చదువుకున్నాడు. కమల్ అన్న పెళ్ళిలా ఆమె వచ్చి సార్ ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్ అది అన్నది. ఏంటమ్మా చెప్పమ్మా అన్న. ఐ వాంట్ టు గో టు అమెరికా సార్ అన్నది. అమ్మ తల్లి, నువ్వు అమెరికా నువ్వు ఒక్కదాన్ని ఎడబోతావు, మా దేశం సోదం కొమర లేకుంటుంది, అది నువ్వు ఎడబోతావు అంటే అట్లా చెప్పలేదు. కానీ నాకు అట్లా అనిపించింది లోపల, అమ్మ ఈమె ఒక్కతే అమెరికా ఎక్కడ పోతుంది ఈమె అని అనుకున్నా. నో సార్ నేను పోవాలా, నేను ఇట్లా మాట్లాడిన, వాళ్ళతో మాట్లాడిన, వీళ్ళతో మాట్లాడిన, అన్ని సెట్ అయినాయి సార్, అన్ని రెడీగా ఉన్నాయి సార్, ఫైనాన్స్ కోసం ప్రేయర్ చేయండి సార్ అన్నది. నేనన్నా ఫైనాన్సా? అమెరికా ఏంది మామూలా మజాకా? ఫైనాన్స్ అంటే అమ్మో బాబోయ్, ఆడ పైసలు. ఇప్పుడు మనం చెప్పినా కదా, 1 బాటల్ నీళ్ళు కొనాలనంటే అమెరికాలో చిన్న బాటల్, ఈ చిన్నది వస్తుంది ఇంత బాటల్ 40 రూపాయలు. 1/2 లీటర్ బాటలు 80 రూపాయలు. ఈ 1 లీటర్ అంటే చూసుకెట్టుంటుంది. నేనన్నా నువ్వు ఎవరు లేవా, మన పైసలు ఎట్లు వస్తాయి, అమ్మ ఫీజు ఎవరు కడతారు, ఏం కడతారు, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అంటే, లేదు సార్ నేను కష్టపడి నేను ఏదో ఒకటి చేసుకొని నేను ఫీజు కట్టుకుంటా అంటే, ఇదేంద్రా బాబు అని. మాకు ప్రేయర్ చేస్తే చాలు సార్ మీరు అన్నారు. మీరు ప్రేయర్ చేయండి సార్, నేను అక్కడ పోయినాక నేను మీకు ఫోన్ చేస్తా, హెల్ప్ చేయండి నాకు అని అన్నది. నేనన్నా ఆమెకి వెనక ముందు ఎవరు లేరు కదా, ఆమె ఎప్పుడు పోవాలి అమెరికాకి అని. ఓకే అమ్మ ప్రేయర్ చేస్తానన్నా. అదే తప్పు చేసిన నేను, అదే మంచి చేసిన. నేను అనుకున్నా ఏడైతుందిలే అని చెప్పి నా అవిశ్వాసంలో ఆమె కోసం ప్రేయర్ చేసిన. ప్రభా ఆమె ఫ్యూచర్ బ్లెస్ చేయి ప్రభా, ఆమె దీవించు ప్రభా అని ప్రేయర్ చేసిన. తిప్పి కొడితే 6 నెలలకు సార్ వీసా వచ్చేసింది సార్ అన్నది. అమెరికా వీసా వచ్చేసింది అన్నది. అసలు ఇయర్ వీసా 20-21 years వాళ్ళకు వీసా ఇవ్వరు. ఆడ పోతే మళ్ళీ రిటర్న్ రాదు అని చెప్పి. ఆడ పోవాలనంటే మంచి తెలివి, మస్తు పైసలు, మంచిగా చూపెట్టాలి అన్ని. బ్యాంకు ఆడ ఇంటర్వ్యూ పోతే 10 కోట్ల ఆస్తి ఉండాలా, రిపోర్ట్లా దాంట్లో ఇట్లా అన్నీ చూస్తారు. ఈమె పోయింది, పోగానే సార్ ఫోన్ చేసి వీసా వచ్చేసింది సార్, ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏం చేయాలి ఇప్పుడు అమ్మా, ఎన్ని పైసలు ఉన్నాయంటే ఏం లేవు సార్ అన్నది. మరి ఏం లేకపోతే ఎట్లా పోతావు అమ్మ అమెరికాకు? ఫీజు కట్టాలి కదా, కాలేజ్ చేయాలట, కాలేజ్ ఫీజు కట్టాలి, లక్షల రూపాయలు ఫీజు. ఎట్లా చేసాం? ప్రేయర్ చేయండి సార్ అన్నది. మళ్ళీ తిప్పి కొడితే సార్ ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది. ఏంటి మాస్టర్స్ అయిపోయింది ఆమె, ఎంఎస్ చేసింది అమెరికా పోయి. డిగ్రీ అయిపోయినాక మాస్టర్స్, ఎంఎస్ చేసి ఇప్పుడు అమెరికాలో పనిచేస్తుంది. నెలకు ఎంత జీతం? ఆడపిల్ల, మమ్మీ లేదు, మమ్మీ ఉన్నది లేనట్టే, డాడీ అసలే లేడు, అంకుల్ ఆంటీలు పెళ్లి చేసి వదిలేసి వాడు ఎవడో పోతుంది, ఇంట్లో కూర్చొని పని చేసుకుంటుంది పని మనిషిలాగా అని, వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏమైంది? నా కోడలు అమెరికాలో ఉంది అని ఎవరు చెప్తున్నారు? మామలు. ఏం చేస్తారు మామలు? మా కోడలు అమెరికా పోయింది, మా కోడలు అమెరికా 5 లక్షలు తెచ్చుకుంది, మా కోడలు. ఏమనుకుంటున్నావు? మా కోడలు ఉన్నది అక్కడ. ఎవరిల్లు పెళ్లి చేసి ఇచ్చేస్తే పోతుంది, పోయి ఏదో కూర్చొని బాసని తోముకొని ఇంట్లో కూర్చుంటుంది అనే మామలు, అత్తలు. ఇప్పుడు ఏమైపోయింది? నా మరదలాడు ఉందంట ఒకడు, లేని చుట్టాలందరూ వచ్చేసిరు, కోడలు వచ్చేసింది, మరదలు వచ్చేసింది, చిన్నమ్మ వచ్చింది, చీలు వచ్చింది, అందరూ ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళకి లేని ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. అర్థమైందా? ఎవరు లేనప్పుడు దోమ కూడా దగ్గరికి రాదు కుట్టినికి. దోమ కూడా నిన్ను కొడితే రక్తం అవుతుంది, అదే ఏ వేస్ట్ ఫీల్ ఇక్కడ పోతే మంచిగా ఉండదు రాబట్టి దోమ రక్తం కూడా బాగుండదు, మనం పోదని వేరే వాళ్ళకి పోతుంది. అన్నీ ఉంటే చదివి కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని 10 సంవత్సరాలు, నెక్స్ట్ 10 years 10th క్లాస్, నెక్స్ట్ 10 yearsలో ఇజ్రాయెల్లో ఉంటావా, అమెరికాలో ఉంటావా, రష్యాలో ఉంటావా, ఇంగ్లాండ్లో ఉంటావా, కెనడాలో ఉంటావా, ఆస్ట్రేలియాలో ఉంటావా, నీ ఇష్టం. కానీ ప్లాన్ చేస్తురా అమెరికా పోనీకి? చేయకండి ప్లాన్. లండన్ పోనీ ప్లాన్ చేస్తురా, కెనడా పోనీ ప్లాన్ చేస్తురా. నెక్స్ట్ 10 yearsలో ఇండియానే అమెరికా కానీ మంచిగా అయిపోతుంది. సో ఏం అమెరికా పోవాలని ప్రార్థన చేయకండి, ఇక్కడే గ్రేట్ అయిపోవాలని చెప్పి ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసి సాక్ష్యాలు చెప్పండి. జీసస్ వేళ నేను చదువుకొని ఇట్లా అయినా సాక్ష్యం చెప్పి దేవునికి సాక్ష్యం థ్యాంక్ యూ చెప్తే చాలు.